హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నారు. దగ్గరలో ఫెస్టివల్ ఉంది, వినాయక చవితి ఉంది. ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు? అలాగే కొత్త శారీ తీసుకున్నారు కదా, బ్లౌజ్ వర్క్ చేశారా లేదా? చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి. సింపుల్ డిజైన్ వేసేయండి. మీకు ఫెస్టివల్కి అయితే మీకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కదా, మిర్రర్ వర్క్ కానీ, కుందన్ వర్క్ కానీ, థ్రెడ్ వర్క్ కానీ, ఏదో ఒకటి మీరు సింపుల్గా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఒక 3-4 డేస్లో అయిపోయింది. సింపుల్ వర్క్ చేయండి అబ్బా, అయిపోతుంది కదా. ఇది వచ్చి నేను ఇలాగ చేసుకున్న అయిపోతుంది. అక్కడక్కడ బుటీస్ కింద వేసుకోండి, చిన్న ఫ్లవర్స్ కింద వేసుకోండి, అయిపోతుంది. మీకోసమే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. చిన్న ఫ్లవర్ మీ దేని మీద గీసుకొని జస్ట్ పెన్సిల్తో కానీ బీస్ముక్తో కానీ ఇలా నేను వేసాను చూసారా, ఇలా వేసేసుకొని ఇది నేను చిన్న గొట్టాలు కొడుతున్నాను. పెద్ద గొట్టాలు కొట్టద్దు, ఎందుకంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది రావాలి కదా. ఆ ఫ్లవర్ షేప్ అనేది తిరగాలని మీరు చిన్నవి వేసుకోవాలి, పెద్దవి వేసుకోవద్దు. థ్రెడ్ వచ్చి కాటన్ థ్రెడ్డే యూజ్ చేయండి. మీకు కాటన్ థ్రెడ్ కాకుండా జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. A1 జరీ థ్రెడ్ అని A1 జరీ థ్రెడ్ అయితే సన్నంగా ఉంటుంది. దాంతో మీరు ఇవి కుట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను వేస్తున్నట్టు నేను ఓన్లీ దాని మీద వేట్ల లోపల కూడా ఫిల్అప్ చేసేస్తాను ఈ గొట్టాలతో. మీకు ఇలా వేసుకున్న మీకు బ్లౌజ్ అయితే అయిపోతుంది. ఫెస్టివల్కి మీరే సొంతంగా నేర్చుకుంటున్నారు, అలాగే కుట్టుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫెస్టివల్కి అయితే మీరైతే సొంతంగా బ్లౌజ్ అయితే కుట్టేసుకోవాలనుకుంటున్నాను, కుట్టేసుకోండి మరి. ఓకేనా? అలాగే నేను ఈ వీడియోలో వచ్చి మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను అనమాట, ముందుగా చెప్పాను. అలాగే లైక్స్ అయితే చేయాలి, లైక్స్ చేయటం మర్చిపోవద్దు. వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు అవుట్లైన్ వేసేసాం కదా, మీరు లోపల ఫిల్అప్ చేసిన తర్వాత బయట కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? లోపలంతా బయటంతా అవుట్లైన్ కుట్టేసిన తర్వాత లోపలంతా గొట్టాలతో ఫిల్అప్ అయితే చేసేయండి. మీరు బీడ్స్ కుట్టారు కదా, మీకు బీడ్స్ కుట్టడం వచ్చేసింది కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు అక్కడక్కడ వేసుకున్న మీకు బ్లౌజ్ అయితే అయిపోతుంది. హ్యాండ్ మీద ఏం చేస్తారంటే కింద కడ్డీ బోర్డరు అంటే ఉంటుంది కదా, కడ్డీ బోర్డర్ వస్తుంది కదా శారీకి, అలా వచ్చినప్పుడు పైన ఆ క్లాత్ మీద అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. లేదు అనుకుంటే మొత్తం హ్యాండ్ మొత్తం ప్లెయిన్గా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కింద ఏంటంటే 2 లైన్స్ గొట్టాలు కుట్టేసేసి అక్కడక్కడ వేసుకోండి ఫ్లవర్స్. మహా అయితే ఎన్ని పడతాయబ్బా, ఒక 10 పడతాయేమో, వేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే టిప్ వచ్చి ఏంటంటే, ఎప్పుడు మగ్గం వర్క్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి డిఫరెంట్గా ఏదైనా బ్యూటీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పటి వరకు చాలా ట్రై చేసి ఉంటారు. ఫేస్కి పింపుల్స్ వచ్చినప్పుడు చాలా క్రీమ్స్ కానీ చాలా ట్రై చేసి ఉంటారు. ఇది ట్రై చేశారో లేదో తెలీదు, ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్తున్నాను కదా, నేనైతే గ్యారంటీ ఇస్తాను మీకు. పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అవి తగ్గాలి అనుకుంటే మీ ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో మీరు ఇదైతే ట్రై చేయండి. ఏం లేదు, గసగసాలు ఉంటాయి కదా, గసగసాలని ఒక స్పూన్ గసగసాలు తీసుకొని దాంట్లో అవి నానే వరకు పచ్చిపాలు వేసి నానబెట్టండి. ఒక 3-2 అవర్స్ నానబెట్టేసేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసేయండి. ఓకేనా? మెత్తగా పేస్ట్ చేసేసి మీకు పింపుల్స్ ఉన్నాయి కదా ఫేస్ మీద, మొత్తం ఫేస్ అంతా రాసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే అలా ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత రుద్దకుండా జస్ట్ కడిగేసుకోండి. గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేసుకొని అట్లా ఉంచేయండి. సోప్ కానీ అట్లాగే ఆ రోజైతే ఏమీ రాయొద్దు. మీకైతే ఖచ్చితంగా వీక్లీ 1 టైం చేయండి, మీకు ఖచ్చితంగా పింపుల్స్ అయితే తగ్గిపోతాయి. ఓకేనా? నేనైతే గ్యారంటీ ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఓకేనా? నేను ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇదైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? ఎప్పుడు మగ్గం వర్కే కాదు కదా, ఇలాంటివి కూడా చెప్పాలి కదా, అందుకే నేనైతే ఈ టిప్ అయితే చెప్తున్నాను. మరి వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.